దేవరా మూవీలో ఓ సెపరేట్ వరల్డ్ ని క్రియేట్ చేసింది ఫిల్మ్ టీమ్. ఇద్దరు ఎన్టీఆర్లతో ఆ ప్రపంచం పాన్ ఇండియా మార్కెట్ ను కుదిపేసింది. దేవర పాత్రలకు మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. కట్ చేస్తే ఇలానే భారీతనం ఉంటే సినిమా ఆడుతుందని, 100 కోట్లు పెడితే బాక్సాఫీస్ షేక్ అవుతుందని కలలు కంది అరవ కంగువా టీం. కలలు మంచిదే, కానీ మనం ప్రయత్నించినప్పుడు తమిళ ఆడియన్స్ దేవరనే కాదు, RRR నుంచి కల్కి వరకు ప్రతి తెలుగు హిట్ మూవీని లైట్ తీసుకుంది. కానీ వాళ్ల వరకు వచ్చేసరికి కంగువా అని అచ్చుగుద్దినట్లు దేవర దారిలో నడిచారు. మరి అలా కాపీ కొడితే కాసుల వర్షం కురిసిందా అంటే ఆన్సర్ తేలిపోయింది. బాహుబలిని చూసి అప్పట్లో కార్తీ వాతలు పెట్టుకుంటే, బాహుబలి దేవర ఈ రెండింటి ప్రభావంతో సూర్య అంటే వాతలు పెట్టుకుంటుందన్నారు. నిజమేనా? టేక్ ఎ లుక్. పాన్ ఇండియా మూవీ మనం తీయాలి. ఎన్టీఆర్, బన్నీ, చరణ్, ప్రభాస్ని మించే హీరోలు మన దగ్గర కూడా ఉండాలి. ఇది అరవోళ్లు కసిగా తీసుకున్న నిర్ణయం. ఆ ప్రయత్నంలోనే దేవర బాటలో బాక్సాఫీస్ వేటకు వెళితే వలలో చేపలు కాదు కదా, కనీసం వసూళ్ల రూపంలో పిత్తబరిగలు కూడా పట్టుకోలేకపోయారంటున్నారు. సూర్య మంచి నటుడు, శివ మాస్ డైరెక్టర్, కానీ ఇంతవరకు పాన్ ఇండియా హిట్ని 1000 కోట్ల వసూళ్ల ముఖాన్ని చూడని కోలీవుడ్ ఏకంగా బాహుబలి, దేవర్ని మించే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? కంగువ పరిస్థితి అలాగే ఉంది. దేవర్ అంటేనే అదో ప్రత్యేక ప్రపంచం. దాన్ని కొరటాల శివ సృష్టిస్తే ఎన్టీఆర్ ఆ ప్రపంచానికి నాయకుడై అన్నీ తానే అంతా తానే దేవర్ని బాక్సాఫీసులో దూసుకెళ్లేలా చేశాడు. కంగువని కూడా సూర్యనే అలా మోయాల్సిన పని పడింది. ఎందుకంటే కంగువలో స్టోరీ మరీ వీక్గా ఉండడం, ఇదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు దేవర బాహుబలి స్టైల్లో కాపీ కొట్టడంలో ఉందనే కామెంట్స్ పెరిగాయి. కంగువ కథ విషయానికి వస్తే, ఈ కాలంలో హీరోకి 1000 ఏళ్ల క్రితం కంగువాకి ఏదో కనెక్షన్ ఉంటుంది. అది గత జన్మలో చేసిన ప్రామిసా, లేదంటే ఏమిటా కనెక్షన్? ఇంతకీ కంగువ ఎవరు? ఈ రెండు పాత్రల మధ్య 1000 ఏళ్ల టైం గ్యాప్ ఎందుకుంటుంది అనేదే కథ. పాయింట్ బాగున్నా ఇదేం కొత్త పాయింట్ కాదు. ఆల్రెడీ కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార్ మూవీ వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్ అదే కథ కాకున్నా బింబిసారే 1000 రెట్లు బెటర్ అంటున్నారు. బాహుబలి స్టైల్లో భారీతనం, రకరకాల జాతులు, భారీగా గెటప్పులు, ఇక బింబిసార లాంటి స్టోరీ లైన్, ఇక దేవర్లా కంగువలో సూర్యపాత్ర, ఇలా ఒక సినిమాలో 3 తెలుగు మూవీల ఇన్స్పిరేషన్ కనిపిస్తోంది అంటున్నారు. ఇక కంగువాలో కథ కంటే వ్యధే ఎక్కువ ఉంది అంటున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ కొంతసేపు మ్యాజిక్ చేసినా కథలో లేని జిమ్మిక్ మ్యాజిక్ చేసే పరిస్థితి లేదు. గ్రాండ్ స్కేల్లో బాక్సాఫీస్ బెండు తీయబోతే సీన్ కాస్త రివర్స్ అయినట్టుంది. కథ, కథనం, పాత్రలు, మేకింగ్ అన్ని బెడ్స్ కొడుతున్నాయి. టాక్ వీక్ అయింది. టాక్ను బట్టి చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్లో కంగువాకి పంచ్ పడ్డట్టే కనిపిస్తోంది.